కేరళ ట్రిప్ లో మన సబ్స్క్రైబర్స్ వెంటబడి మరి మనల్ని కలిశారు. నైట్ మొత్తం లోడ్ అయిపోయిన వెంటనే అక్కడే ఫ్యాక్టరీలో బండి సైడ్ పెట్టుకుని అయితే నిద్రపోయాను. ఇంకా మార్నింగ్ లేచి మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను. పులివెందులు దాటాక మనకు రోడ్ సైడ్ చూడండి, రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. రోడ్డు ఈ రోడ్డు మనకు బెంగళూరు టు విజయవాడ హైవే. ఇంకా కదిరి దాటగానే గోరట్ల రోడ్ లో మన బండి సైడ్ కి అయితే ఆపాను. ఇక్కడ సైడ్ కాపేసి బండి టైర్లని నీట్ గా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి టైర్స్ అనేది చెక్ చేసుకోవడం మన మంచికే. ఇంకా ఇక్కడ టిఫిన్ సెంటర్ లోకి వచ్చేసి ఇంకా 2 దోశలు అయితే చెప్పుకున్నాను. ఇక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటది టిఫిన్. ఇక్కడ ఒక ఎగ్ దోశ అలాగే ఒక నార్మల్ దోశ తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఏ మాట కామాట ఇక్కడ హోటల్లో చట్నీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా అక్కడ హోటల్లో టిఫిన్ తినేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఈ టిఫిన్ తినే టైం మనకు 30 మినిట్స్ అయితే పడింది. ఈ లోపు మన టైర్లు అయితే మొత్తం కూలింగ్ అయితే అయిపోయాయి. ఈ ఎండాకాలంలో టైర్లు కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ హీట్ అయితే టైర్లు పగిలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి మన యథావిధిగా మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను బెంగళూరు వైపు. ఇప్పుడు వచ్చేసి మనం కదిరి రోడ్ లో అయితే ఉన్నాము. మనం కదిరి దాటకనే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి బైపాస్. కదిరి లోపల నుంచి మనకు నో ఎంట్రీ ఉంటది కాబట్టి మనం బైపాస్ లోంచి రైట్ కి అయితే డైవర్షన్ తీసుకుంటాము. ఇంకా అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దొరగానే బండి సైడ్ అయితే ఆపేశాను. ఎందుకంటే టైర్లు ఘోరంగా అయితే హీట్ అవుతున్నాయి. ఈ ఎండ వేడికి మన టైర్ల వేడికి అసలు మామూలు హీట్ అయితే కావట్లేదు. అందుకోసమని బండి సైడ్ కి అయితే ఆపేశాను. ఈ ఎండకు అలాగే తోలితే ఏమైతుంది అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే రన్నింగ్ లో ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేయాల్సి వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మనం బాగేపల్లి అన్ని దాటేసుకొని ఇంకా బెంగళూరు రోడ్ లోకి అయితే వచ్చాము. ముందర బొలేరు వెళ్తుంది కదా మన సబ్స్క్రైబర్ అనమాట. ఇంకా అక్కడ వాళ్ళని కలిసేసి మనం భోజనానికి అయితే సైడ్ అయితే ఆపేసాము. ఇక్కడ హోటల్ ఉంటే ఈ హోటల్లో మనకు సాంబార్ రైస్ అయితే దొరికింది. ఇక్కడే మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికి టాటా బాయ్.